హాయ్ ఫ్రెండ్స్, నేను మీ ప్రసాద్. వెల్కమ్ టు మై ఛానల్ జస్ట్ తెలుగు. సో జనరల్గా మన స్కిన్ కంటే, మన చేతులు వేళ్ళు కంటే, మన గోర్ల కంటే, మన అన్నిటికంటే బాగా ప్రాముఖ్యంగా చూసుకున్నది మన నెత్తిపై ఉన్న జుట్టుకే. సో ఆ జుట్టు మృదువుగా, సిల్కీగా, సో మంచి అందంగా తయారవ్వాలి, గ్రోత్ ఉండాలంటే ఎటువంటి ప్రోడక్ట్స్ మనం యూజ్ చేస్తే న్యాచురల్గా అది సాఫ్ట్గా, మృదువుగా తయారవుతున్నది ఈరోజు తెలుసుకుందాం. మరి ఇంకెందుకు లేట్, మన వీడియోలోకి వెళ్ళిపోదామా? హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు ఒక మంచి టిప్తో మీ ముందుకు వచ్చేసాను. ఫ్రెండ్స్, ఈ మధ్య చాలా మందిని వేధిస్తున్న సమస్య, ఇంకా హెయిర్ సాఫ్ట్నెస్ లేకుండా చాలా హార్డ్గా ఉంటుంది అని చాలా మంది వరి అవుతుంటారు. సో ఫ్రెండ్స్, మన జుట్టు మృదువుగా, చాలా సాఫ్ట్గా ఉండి ఎంతో హ్యాపీ ఫీలింగ్ తెప్పించాలంటే నేనిప్పుడు ఒక మంచి చిట్కా చెప్పబోతున్నాను. సో మీ జుట్టు చాలా మృదువుగా, చాలా సాఫ్ట్గా ఉంటుంది. సో మన జుట్టుకు ఇప్పుడు ఏం అప్లై చేయాలి, ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. ముందుగా అలోవెరా గుజ్జు అర్ధభాగం, కొబ్బరి నూనె 3 టీ స్పూన్లు, ఆలివ్ ఆయిల్ 2 టీ స్పూన్లు, ఆముదం 2 స్పూన్లు, బాదం ఆయిల్ 1 స్పూన్, 2 గుడ్లు, విటమిన్ ఈ క్యాప్సిల్స్. సో ఇప్పుడు ఈ మిశ్రమాన్ని ఎలా కలుపుకోవాలో చూద్దాం ఫ్రెండ్స్. ముందుగా ఒక గిన్నెలో అలోవెరా తొక్కలు తీసిన గుజ్జును వేసుకోవాలి. తర్వాత దానిలో కొబ్బరి నూనె, ఆలివ్ ఆయిల్, ఆముదం మనం కొలతలు చెప్పిన రీతిగా అంత మోతాదులోనే తీసుకుని కలుపుకోవాలి. ఇప్పుడు గుడ్డులో ఉండే తెల్ల సొన వేసుకుని బాగా కలపాలి. ఇప్పుడు ఇదంతా కూడా గ్రైండర్లో వేయాలి. గ్రైండ్ చేశాక ఈ కలర్లో వస్తుంది, చూస్తున్నారుగా. ఇప్పుడు ఈ మిశ్రమాన్ని మన జుట్టుకు అప్లై చేసుకోవాలి. సుమారు 1 గంట తర్వాత స్నానం చేయాలి. చూసారా ఫ్రెండ్స్, జుట్టు ఎంత సాఫ్ట్గా వచ్చిందో. సో ఫ్రెండ్స్, ఈ విధంగా నెలకి 2 సార్లు మీరు ఇలా అప్లై చేసుకుంటే మీ హెయిర్ చాలా సాఫ్ట్గా ఉంటుంది, ఇంకా జుట్టు కూడా బాగా పెరుగుతుంది. సో చూసారు కదా ఫ్రెండ్స్, హెయిర్ గ్రోత్గా, సిల్కీగా, మంచి అందంగా తయారవ్వాలంటే మనం ఎటువంటి ప్రోడక్ట్ యూజ్ చేస్తే అది సిల్కీగా, మృదువుగా అవుతుందని మనం ఈరోజు చూసాం. సో నా వీడియో నచ్చితే లైక్ కొట్టండి, షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. దాని పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి.